రెండవ దినవృత్తాంతాలు 17:7 చూడండి. అమ్మా ఓకే ఓకే. ఒకటవ రాజుల్లో అది అహాబు టైంలో ఉన్నటువంటి ఆ ఓబద్య ప్రవక్త కాదమ్మా. అతడు అహాబు టైంలో కొంతమంది ప్రవక్తలను దాచిపెట్టి భోజనం పెడతాడే ఆ ఓబద్య. ఇక్కడ రెండో దినవృత్తాంతాల 17:7. ఓకే 17:7. ఓకే. తన ఏలుబడిలో 3వ సంవత్సరం యోధాపట్నంలో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై పెద్దలైన ఓకే 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 బెన్హయీలును ఓబద్యాను జకర్యాను. ఓకే, వీరు పెద్దల ధర్మశాస్త్రం బోధించే పెద్దలు. ఎనీవే రైట్. ఈ ఓబద్య మనకు గ్రంథం రాసినటువంటి ఓబద్య గ్రంథం ఒకసారి చూడండి. ఓబద్య ప్రవక్తల గ్రంథాల్లో ఓబద్య ఆమోస్ తర్వాత ఉంటుంది ఓబద్య. ఓబద్యాకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది. ఓకే రైట్. చూడండి, ఇక్కడ ఎదోమును గురించి ప్రవశిస్తుంటాడు ఓబద్య. బైబిల్ పండితులు తీసుకునేటువంటి ఒక స్టాండ్ ఏమిటంటే ఓబద్య రచించినటువంటి ప్రవక్తలందరిలో అర్లియెస్ట్ అని తీసుకుంటారు. ఏంటి రచించిన పుస్తకాలు ఉన్నాయి చూడండి, గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు మొత్తం యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు కూడా రాసింది ఇర్మియానే కాబట్టి అవి 2, యెహెజ్కేలు, దానియేలు 4, 12 చిన్న ప్రవక్తలు, మొత్తం 16 ప్రవక్తల పుస్తకాలు. ప్రవక్తల 16 పుస్తకాలు అన్నింటిలో అర్లీ ఏదయ్యా అంటే ఓబద్య అని బైబిల్ పండితులు అందరూ ఒక స్టాండ్ తీసుకుంటారు అనమాట. అన్నింటికంటే అర్లీగా ఎవరై అంటే ఓబద్య అందరికంటే ముందుగా రచించినటువంటి ప్రవక్త. ఆయన ఎవరి గురించి రాస్తున్నాడంటే ఎదోమును గురించి రాస్తా ఉన్నాడు. ఎదోము దేశం ఉంది చూడండి, ఎదోమీయుల గురించి, వాళ్ళ మీద రాబోయే తీర్పుల గురించి ఓబద్య రాస్తా ఉంటాడు. ఓకే, ఇక్కడ ఓబద్య మనకు ఈ ఓబద్య అటేటువంటి ఆయన రెడ్డింగ్, ఇక్కడ మీ దగ్గర రెడ్డింగ్ ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకోనండి. రచించిన ప్రవక్తలు అనమాట. రెడ్డింగ్ దేని గుర్తుంటే రచించిన ప్రవక్త, రచన. ఓకే, ఆయన రచించిన ప్రవక్త. మిగిలిన వారు ప్రవక్తలే, కానీ వాళ్ళు ఏం పుస్తకాలు రాయలేదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. ఆ తర్వాత మరలా ఏలియా, ఎలీషాలు కంటిన్యూ అవుతారు అతల్యా కాలంలో. నెక్స్ట్ వచ్చేది అతల్యా. నెక్స్ట్ వచ్చేటువంటి 5 అతల్యా కాలంలో ఏలియా, ఎలీషా. ఓకే, ఏలియా, ఎలీషాలు వాళ్ళు కంటిన్యూ అవుతారు. రెండవ రాజులు 2:1-18. రెండవ రాజులు 2:1-18. రెండవ రాజులు 2:1-18. 8:37 నుండి 7:96. టైం, ఆ టైం పీరియడ్
అంటే ఆమె అన్ని సంవత్సరాలు బ్రతికింది, కానీ పరిపాలన చేసింది మాత్రము 6 సంవత్సరాలే. ఆమె బతకడం మటుకు చాలా సంవత్సరాలు బ్రతికింది, పరిపాలన 6 సంవత్సరాలు. యెహోరాము పరిపాలన 8 సంవత్సరాలు. ఓకే, ఈమె సౌత్. ఓకే, ఈయన నార్త్. యెహోరాము నార్త్, ఓకే, ఈమె సౌత్. నెక్స్ట్ యోవాష్. నెక్స్ట్ వచ్చేటువంటి రాజు యోవాష్. అతల్య రెఫరెన్స్ రాశాక నెక్స్ట్ 6 యోవాష్. గుర్తుందా యోవాషు? రాజ కుటుంబీకులు మొత్తాన్ని చంపిస్తుంది అతల్య. యోధాలో ఉన్నటువంటి రాజ కుటుంబీకులు మొత్తాన్ని చంపిస్తే, ఓకే, యాజకుడైనటువంటి యెహోయాదా అనేటువంటి ఆయన యోవాషుని భద్రంగా దాచిపెడతారు. వాళ్ళు మందిరంలో దాచిపెడతారు, ప్రత్యక్ష గుడారంలో. ఆ రోజుల్లో ఇంకా మందిరం ఉన్నది, ఆ మందిరంలో దాచిపెడతారు, లోపల దాచిపెడతారు. అందుకోసం లోపలికి ఆమె పోలేక, ఆయన్ని పట్టుకోలేక ఆ యోవాషుని చంపదు. యోవాషు చాలా చాలా సంవత్సరాలు దాచిపెట్టి భద్రపరుస్తాడు. ఆ యోవాషు పరిపాలన మొత్తం 40 ఏళ్ల పరిపాలన చేస్తాడు. యోవాషు 40 ఏళ్ల పరిపాలన చేసినా కానీ చివరికి మనం చూస్తే యోవాషు చాలా భయంకరంగా ప్రవర్తించడం మనం చూస్తాం. అది రెండోది అంటే దినవృత్తాంతాల్లోనే రాశాడు. అది కూడా చూద్దాం ఒకసారి, ఆ స్టోరీ కూడా చూద్దాం. యోవాష్ ఆ టైంలో ఎలీషా కంటిన్యూ అవుతాడు. ఇక్కడ ఎలీషా ఉన్నాడు. యోవేలు వచ్చేసాడు. ఇప్పుడు రచించిన ప్రాగత యోవేలు. ఓకే, యోవేలు గ్రంథం మొదటిగా ఎర్లియెస్ట్ యోబద్య అనుకుంటే నెక్స్ట్ యోవేలు గ్రంథం వచ్చేసింది మనకు. ఓకే, రైట్. 2వ దినవృత్తాంతం 25 ఇక్కడ చూడండి ఒకసారి. 2వ రాజుల 14, ఒకటి నుండి 20 యోవాషు గురించి ఉంటుంది అక్కడ. ఓకే, 2వ దినవృత్తాంతాలు 25 1 నుండి 28 ఇక్కడ చూద్దాం ఇప్పుడు యోవాషు గురించి కొద్దిగా. ఓకే, 8:35 నుండి 7:96 టైం చూడండి. ఇక్కడ మీరు చూసారా? ఇక్కడ ఆల్మోస్ట్గా ఒకే టైంలో ఉంది. 8:35 టు 7:96 గమనించారా? ఒకే టైం ఆల్మోస్ట్గా ఒక 2 సంవత్సరాల ముందు ఉంది. ఏమే ఆ తర్వాత వస్తాడు యోవాష్. టైం జాగ్రత్తగా గమనించండి. అంటే ఈమె ఉంది, బతికే ఉంది 6 సంవత్సరాలు. అదే సమయంలో యెహోయాదా హెల్ప్ చేత యోవాష్ రాజు అవుతాడు. యెహోయాదా హెల్ప్ చేత యోవాష్ రాజు అయిన తర్వాత అతల్య ఉంటుంది, కానీ ఆమె 6 సంవత్సరాలే పరిపాలన చేస్తుంది. ఆ తర్వాత బతికే ఉంటుంది, కానీ పరిపాలన ఎవరిది కొనసాగుతూ ఉంటుంది? యోవాషుది పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. ఓకే, అయితే చాలా లేటుగా ఆమె బ్రతికే ఉంటుంది, కానీ తర్వాత లేటుగా చనిపోతుంది అన్నమాట. ఓకే, అది ఇక్కడ 2వ దినవృత్తాంతాలు కొద్దిగా చూద్దాం యోవాషు గురించి. జాగ్రత్త చూడండి. 2వ దినవృత్తాంతాలు రెఫరెన్స్ రాసామా? ఓకే, 25 1 నుండి దయచేసి చూడండి. 2వ దినవృత్తాంతాలు 25. ఓకే, ఓకే, ఒక్క నిమిషం నేను అక్కడ 24 పడాలి. అది 24 రాసుకున్నానండి. అధ్యాయము 24వ అధ్యాయం. ఓకే, 24వ అధ్యాయం అండి. బై మిస్టేక్ 25 పడింది. ఓకే,
చూడండి 24. యోవాషీయాలను ఆరంభించినప్పుడు 7 సంవత్సరాలు ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు. ఓకే, చూడండి. యెహోయాదా బ్రతికిన దినములను, యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములను యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. ఓకే, రైట్. కిందకి రండి. కిందకు వస్తే చివరికి యోవాషు యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి మీరు చూస్తే, ఒక నిమిషం, 26 చూడండి 24వ అధ్యాయంలో 15వ వచనంలోకి రండి. యెహోయాదా దినములో గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించాను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. ఓకే, యెహోయాదా యాజకుడు, లేవి గోత్రము, రాజులేమో యోధా గోత్రము. కానీ ఆయన్ని ఎక్కడ సమాధిలో పెట్టారు? రాజుల దగ్గర పాతి పెట్టడం జరిగింది. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజుకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడిని యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభమునకు విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధం నిమిత్తము యోధా వారికి యెరూషలేము కాపురస్తుల మీద కోపం వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై దేవుడు వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి. కానీ వారు చెవియగకుండిరి. అప్పుడు దేవుడు ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, చూడండి, ఇప్పుడు జకర్యా యెహోయాదా కొడుకు యాజకుడు జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించరు కనుక ఆయన మిమ్మను విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడా అని అన్నాను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతని సావగొట్టిరి. ఎవరిని? యెహోయాదా కొడుకుని. యెహోయాదా ఉండబట్టే కదా యోవాషు అంతగా అసలు కాపాడబడింది, రాజరికానికి వచ్చింది. చూడండి ఎంత భయంకరంగా. యెహోయాదా చనిపోయిన తర్వాత యెహోయాదా కొడుకుని జకర్యాను రాళ్ళు పెట్టి కొట్టేటట్టుగా చేసేసాడు. ఆ స్టోరీ మనకు ఇదంతా రాజుల గ్రంథంలో కనపడదు. ఇక్కడ దినవృత్తాంతాల్లో ప్రతి ఒక్కరి వాళ్ళ యొక్క ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు, ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు అన్నీ ఎందుకు రాస్తున్నాడంటే రాజుల గ్రంథంలో అవన్నీ రాయాడు. రాజుల గ్రంథంలో ఏమి రాస్తాడంటే వారి పరిపాలన ఎంత ఉంది, వాళ్ళు ఎవరితో స్నేహం చేశారు, ఆ టైంలో వచ్చిన యుద్ధాలేంటి, వాటిలో ఎట్ట గెలిచారు, అదే ఉంటుంది. కానీ దినవృత్తాంతాల్లో ఏం చెప్తాడంటే దినవృత్తాంతాల్లో వాళ్ళు చేసినటువంటి మైనస్ ఏంటి అది కూడా చెప్తారు. ఎందుకు దినవృత్తాంతాలు ఎంత డీటెయిల్గా రాస్తున్నాడంటే దినవృత్తాంతాలు రాయబడింది రాజుల కాలం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత. రాజుల కాలం తర్వాత ఈ దినవృత్తాంతాలు అనేటువంటి చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రజలందరికీ మీ రాజుల పరిస్థితి ఇది, మీ రాజుల జీవితాలు ఇవి, మీ రాజుల పరిస్థితి ఇది అనేటువంటిది తెలియజేయటం కోసం రాస్తున్నాడు గ్రంథకర్త. నేను వస్తాను ఈరోజు ఇది అయిపోయిన తర్వాత, ఈ టేబుల్ అయిపోయిన తర్వాత మనం దాన్ని డీల్ చేయబోతా ఉన్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ కాబట్టి అక్కడ ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత దానికి ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మర్చిన వాడై అతని కుమారుని చంపించును. అతడు చనిపోయినప్పుడు దేవుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అన్నాడు. చనిపోయినప్పుడు ఎట్లా అన్నాడు? దేవుడే దీన్ని దృష్టించి విచారణలో తెచ్చునుగాక అన్నాడు. ఆ సంవత్సరం అంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చిన వెంటనే ఏమొస్తుంది? దాని యొక్క ఏమి విత్తుతాడో మనిషి ఏమి విత్తుతాడో అంతే కోస్తాడు. మనుషులు విత్తుతారా? ఒక్క గింజ మొలకెత్తుద్ది కదా, మొలకెత్తుంది. ఎన్ని గింజలు వస్తాయాడా? ఎన్ని వస్తాయి? పత్తి గింజ ఒకటి విత్తుతామా? ఒకటే వస్తుందా గింజ? చాలా వస్తాయా? పైన అది ఎన్ని వస్తాయి? ఆ చెట్టుకి ఎన్ని వస్తాయి? ఇది మహా చెట్టు అవుతుంది. ఓకే, శాఖలు అవుతుంది. దానికి ఎక్కడొకటి అన్నీ వస్తాయా రావా? ఎన్ని వచ్చాయి?
ఇక్కడ ఇచ్చింది ఒకటే, మొలిచింది ఒకటే, కానీ వచ్చింది విత్తిన వెంటనే రాలా, టైం తీసుకుంది. టైం తీసుకున్న తర్వాత విత్తింది ఒకటైనా వచ్చినవి ఎన్ని వచ్చాయి? చాలా వచ్చాయి. విత్తుట కోయట అనేటువంటి దాంట్లో ఏముంటుందంటే, మనము ఇక్కడ పత్తి గింజలు విత్తితే పత్తే మొలకెత్తుద్ది, ప్రత్తే వస్తుంది. ఒకటి, ఏమి విత్తుతామో అదే కోస్తామంటే, ప్రత్తి విత్తితే బొప్పాయి కాయలు కొయ్యము. ఓకే, ప్రత్తి విత్తితే పొగాకు కొయ్యరు, ప్రత్తి విత్తితే ప్రత్తే కోస్తారు, పంట ప్రత్తే వస్తుంది. అంటే మంచి విత్తితే మంచే వస్తుంది, చెడు విత్తితే చెడే వస్తుంది. మనం సదుద్దేశంతో ఏదైనా చేస్తే తిరిగి మనకు అవే ప్రతిఫలం వస్తుంది. ప్రతిఫలం వెంటనే వస్తుందా? వెంటనే రాదు. ప్రతిఫలము వెంటనే రాదు. మనం ఈరోజు చేస్తే దానికి ప్రతిఫలము కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ వస్తుంది ప్రతిఫలం. వస్తుందా రాదా? ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చినప్పుడు ఎంత వస్తుంది? వచ్చినప్పుడు మనం చేసిన దానికి చాలా రెట్లు వస్తుంది. మంచి చేస్తే మంచి రెట్లు వస్తుంది, చెడు చేస్తే చెడు కూడా చాలా రెట్లు వస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాము? యోవాష్ చూడండి. ఓకే, యోవాష్ చూస్తే భయంకరంగా యెహోయాదా ఎంత కాపాడి దేవాలయంలో భద్రపరిచి దాచిపెట్టి ఆయన ఒక మంచి ఆయన ఎంత సలహాలు ఇచ్చి ఎంత చేసిడా చూడండి. చివరికి అతని భయంకరంగా ఏముందంటే 24వ వచనంలో, సిరియన్లు చిన్న దండుతో వచ్చినను యోధా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యం అప్పగింపగా యెహోషువకు శిక్ష కలిగెను. వారు యెహోషువను విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము అతని మీద నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతని దగ్గర ఉన్న వాళ్ళే అతన్ని చంపేసేసారట. అతడు చనిపోయినప్పుడు తరువాత జనులు దావీదు పట్టణం ముందు అతన్ని పాతిపెట్టిరి. కానీ ఎక్కడ పాతి పెట్టలేదు? రాజుల సమాధులలో అతన్ని పాతి పెట్టలేదు. ఎవరికి రాజుల సమాధిలో పాతి పెట్టడం జరిగింది? యెహోయాదాను రాజుల సమాధుల్లో పాతి పెట్టారు. ఎంత ధన్యత వచ్చిందో. మరి ఇతనికి చూడండి ఎంత అతనికి ఎంత అవమానమో, భయంకరమైన శిక్ష. అతని దగ్గర ఉన్న సేవకులే చంపేసేసారు. కాబట్టి దేవుడు రాస్తున్నటువంటి ఇదంతా ఏమిటంటే, ఈ దినవృత్తాంతాలు, ముఖ్యంగా దినవృత్తాంతాలు మీరు చదివినప్పుడు రాజుల గ్రంథం చదివిన తర్వాత దినవృత్తాంతాలు చదవండి. రాజుల గ్రంథం చదివిన తర్వాత దినవృత్తాంతాలు చదివితే అక్కడ అట్లా ఉంది, ఇక్కడ ఎట్లా రాసి ఉంది, ఇది ఏంది ఈ కోణంలో రాశాడు, అక్కడ ఆ కోణంలో రాశాడు ఏంటి అనేటిది మీకు అర్థమవుతుంది. ఇదేమో ఆత్మీయ కోణంలో రాస్తాడు దినవృత్తాంతాలు, ప్రీస్ట్ రాస్తున్నాడు, ఇది యాజకుడు రాస్తున్నాడు. ఇది ఒక యాజకుడు మనుషులు ఎట్లా జీవిస్తే వాళ్ళకి ఎట్లా ప్రతిఫలం వస్తుంది అని రాస్తున్నాడు దేవుని దృక్పథంలో. అక్కడేమో ఒక చరిత్రకారుడు రాస్తున్నట్టుగా ఈయన ఎన్ని సంవత్సరాల పరిపాలన చేశాడు, ఈయన వేలతో ఇదిగో సంబంధాలు నెలకొల్పాడు, వీళ్ళు చేసినటువంటి ఇది వృద్ధి, ఇది వీళ్ళు చేసినటువంటి ఇదిగో నెగిటివ్స్ ఇది అనేటువంటి అక్కడ రాస్తాడు. జస్ట్ ఒక స్టోరీ, అక్కడ వాళ్ళ హిస్టరీ రాస్తాడు. ఇక్కడేమో వాళ్ళ యొక్క నెగిటివ్స్ పాజిటివ్స్ రాస్తా ఉంటాడు. ఓకే, రైట్. యోవాష్ టైంలో యోవేలు అనేటువంటి ఆయన ప్రవక్త. ఒకసారి యోవేలు గ్రంథం చూడండి. యోవేలు, హోషేయ తర్వాత యోవేలు ఉంటుంది. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవాకు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తుల మీరందరూ చెవియొగ్గి వినండి. ఓకే, చూడండి. మీరు అక్కడ చూస్తే గొంగలి పురుగులు విడిసిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిసిన దాన్ని పసు పురుగులు తినివేసి ఉన్నవి, పస పురుగులు తినివేసిన దాన్ని చీడ పురుగులు తినివేసి, మత్తులార మేలుకొని కన్నీళ్ళు విడవండి. ఓకే,
మీరు అక్కడ చూస్తే యోవేలు ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నాడంటే 2వ అధ్యాయం 13-14 మీ దేవుడిని యెహోవా కరుణావాసములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యం పానార్పణం మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఓకే, యోవేలు ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నాడంటే యోవేలు ఆ ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. యోవేలు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఒక నిమిషం, 1 సెకండ్. ఇశ్రాయేలుకే ప్రవక్త యోవేలు. ఇశ్రాయేలీలు ఆ సమయంలో మనం పైన చూసాం, ఏలియా ఎలీషాల టైములలో ఎట్లా ఉన్నారు ఇశ్రాయేలీలు? బయలును అస్తరోతును ఆరాధిస్తూ ఉన్నారు. ఆ టైంలో వచ్చినటువంటి ప్రవక్త యోవేలు ప్రవక్త వచ్చేసేసి మీ మనస్సులు తిప్పుకోనండి, వస్త్రములు కాదు కడుక్కోవాల్సింది, హృదయములను కడుక్కోండి అని చెప్పేసేసి, ఒకవేళ ఆయన శిక్ష ఆగిపోద్దేమో జాగ్రత్త, మీరు ఆయన శిక్షను మనసు మార్చుకుని ఆయన శిక్షను ఆపివేస్తాడేమో, అందుకోసం మీరు ఆయన వైపు తిరగండి అని యోవేలు ఆ ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ప్రవక్త యోవేలు, రచించిన ప్రవక్త. ఓకే, అక్కడ రెడ్ మార్క్ పెట్టింది ఎందుకంటే అది రచించిన ప్రవక్తలండి. నెక్స్ట్ మనం చూసేటువంటిది ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. నలుగురు మనకు కనపడతారు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ నలుగురు పేర్లు ఎక్కడన్నా వినపడ్డాయా మీకు? యెషయా గ్రంథంలో ఉంటాయి కదా. ఉజ్జియా, విజయ్ ఏంది నీ డౌట్ అయ్యా? ఓకే, యోవేలు మందిరం గురించి మాట్లాడుతా ఉన్నాడు అంటారా? ఎక్కడ వచ్చినా ఒకసారి చూడు. అయ్యా 2:9 1:9 యెహోవా పరిచర్య యాజకులు అంగలార్చుతున్నారు. ఓకే 13 యాజకులారా గోన పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం మీద పరిచర్య చేయ వల్ల రోదనం చేయండి. ఓకే, మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చినది, ఎంత భయంకరమైన దినము! అది ప్రళయం వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. దేవుని మందిరంలో ఇక సంతోషముగా ఉత్సవము నిలిచిపోయాను, ఆహారం నాశనమాయను, విత్తనం మట్టిపెట్ల కింద కుళ్ళిపోవచ్చున్నది. ఓకే, చూద్దాం ఇంకా కొన్ని వచనాలు ఏమైనా ఉన్నాయేమో. రెండవ అధ్యాయంలో ఒకసారి అయ్యా దాని గురించి నేను మరి నెక్స్ట్ వారం చెప్తాను నేను. అయితే ఎక్కువ నేను విన్నది ఏంటంటే యోవేలు ఇజ్రాయేలుకు ప్రవక్త అనేటువంటిది నేను విన్నాను. దీని గురించి చూస్తాను, చూసి నీకు క్లారిఫై చేస్తాను. ఓకే,
వచ్చే వారం మధ్యలో నాకు మెసేజ్ పెట్టగలిగితే పెట్టి పర్సనల్గా నేను దాని గురించి చూస్తాను. అయితే యోవేలు మాత్రము నేను విన్నది వేరే చాట్లు దొరికింది. యోవేలు నార్త్లో ప్రవక్త, ఇశ్రాయేలులో ప్రవక్త. ఇశ్రాయేలులో ప్రవక్త అయి ఉండి ఒకవేళ ఇక్కడ సౌత్లో జరగాల్సిన వాటి గురించి కూడా మాట్లాడుతున్నాడేమో. ఏదైనా దాని గురించి క్లారిటీ ఇస్తాను. ఓకే రైట్. నెక్స్ట్ ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటువంటి నలుగురు వస్తారు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఎవరి టైంలో వీళ్ళు మనకు కనపడతారు? యెషయా టైంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ నలుగురు మనము ఒకే టైంలో, అంటే ఆ నలుగురు ఒకరి తర్వాత ఒకరు అదే రీతిగా అదే టైంలో నార్త్లో ఉన్నటువంటి వాళ్ళు యెరోబాము 2 అనేటువంటి ఆయన, యెరోబాము 2, జకర్యా అనేటువంటి రాజు, హోషేయ. ఓకే, ఈ ముగ్గురు నార్త్, ఈ నలుగురు సౌత్. ఓకే, ఈ టైంలో ఉన్నటువంటి ప్రవక్తలు మనం జాగ్రత్తగా చూస్తే ప్రవక్తలు యెషయా, మీకా ఇద్దరు ఉంటారు. యెషయా, మీకా టైంలో ఉన్నటువంటి యెషయా, మీకా ఇద్దరు ఒకే టైంలో ఉంటారు. యెషయా, మీకా అనేటువంటి ప్రవక్తలు. ఓకే, జకర్యా అనేటువంటి ఆయన కూడా ఒక ఆయన ఉంటాడు. జకర్యా గ్రంథం రాసిన జకర్యా కాదు, గ్రంథము రాయనటువంటి ప్రవక్త. గ్రంథాలు రాసినటువంటి వాళ్ళని అండర్లైన్ చేస్తున్నానండి రెడ్ మార్క్తో. ఓకే, వాళ్ళని అండర్లైన్ చేస్తా ఉన్నాం. రైట్, రెఫరెన్స్లు 2వ రాజులు 15, 32 నుండి 38. 2వ రాజులు 15, 32 నుండి చదవండి ఎవరైనా. 32 to 38. 2వ రాజులు 15, 32 to 38. పెకహు. ఓకే, జెరూషా. ఓకే అయ్యా, నలుగురా వీళ్ళ సంవత్సరాలు రాస్తున్నాను, అక్కడ రాస్తాను సంవత్సరాలు. ఉజ్జియా 52 సంవత్సరాలు ఉజ్జియా. ఓకే, యోతాము దొరకలేదు, 52 యోతాము దొరకలేదు. ఆహాజు 16 ఏండ్లు ఆహాజు. హిజ్కియా 29 ఏండ్లు. ఇది వాళ్ళ పరిపాలన టైము. యెరోబాము 41, ఈయన 41 సంవత్సరాలు. జకర్యా 6 సంవత్సరాలు. అయ్యా సార్ 6 నెలలు. 6 నెలలు. హోషేయ 753 to 700, ఒక 21 సంవత్సరం. హోషేయ ఓకే 753 to 722. ఈ హోషేయ టైంలో అష్షూరీలు వచ్చేసేసి ఇశ్రాయేల్ మొత్తం వీళ్ళంతా ఈ ముగ్గురు ఇశ్రాయేల్ రాజులండి. ఈ నలుగురేమో యోధా రాజులు. ఈ హోషేయ టైంలో ఇశ్రాయేల్ అంతా నాశనం చేయబడుతుంది. అక్కడ 2వ దినవృత్తాంతాలు 26:5 చూడండి ఒకసారి.
రెండో దినవృత్తాంతాలు 26:5. యెషయాలో కూడా మేకాలో కూడా చదవాలి, 2 రెఫరెన్సులు. రెండో దినవృత్తాంతాలు 26:5 చూడండి. 26:5 చదవండి. ఉజ్జియా కదా ఇతడు ఉజ్జియా గురించి మాట్లాడుతున్నాడు. ఆ టైంలో దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగి జకర్యా దినంలో అతడు దేవుని ఆశ్రయించాడు. జకర్యా అనేటువంటి ఆయన ఒక ప్రవక్త అండి. ఆయన ఓకే, జకర్యా ఒక ప్రవక్త ఉన్నాడు. జకర్యా గ్రంథం రాసిన ప్రవక్త కాదు. జకర్యా గ్రంథము హగ్గయి, జకర్యా, మలాకి ఉంది చూడండి, ఆ ముగ్గురు ఉన్నారు చూడండి, వాళ్ళది చాలా లేట్ అనమాట. ఈయన ఏమి రాయలేదనమాట, గ్రంథం రాయలేదు. ఓకే రైట్. ఎనీవే, ఇప్పుడు యెషయాలోకి రండి, మేకాలోకి రండి. యెషయా, మేకా. యెషయా స్టార్టింగ్లో, మేకా స్టార్టింగ్లో చదువుదాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను రాజుల, ఏ రాజులు? యోధా రాజుల దినములలో. మేకాలోకి రండి ఒకసారి. యోనా తర్వాత ఉంటుంది మేకా. నహూము ముందు. యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినములలో. చూసారా? షోమ్రోనును గూర్చి, యెరూషలేమును గూర్చి. అంటే మేకా ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడు? షోమ్రోన్ అంటే ఇజ్రాయేలు, నార్త్. యెరూషలేం అంటే సౌత్, యోధా క్యాపిటల్. కాబట్టి ఈ మేకా, ఈ యెషయా ఇద్దరు, ఈ యెషయా కొద్దిగా ముందు వస్తాడు, మేకా కొద్దిగా లేటుగా వస్తాడు. అయితే ఇద్దరు సమకాలీకులే, అది గుర్తుంచుకోవాలి. అంటే ఇద్దరు సమకాలీకులే అంటే ఒక ఆయన ఒక 10 years ముందు వచ్చిన, ఒక ఆయన కొద్ది 10 years లేటుగా వచ్చినప్పటికీ ఒకే టైంలో ప్రవక్తలు వాళ్ళు. అది యెషయా ఫోకస్ మెయిన్గా సౌత్లో చేస్తాడు, మేకా నార్త్ సౌత్లో ఫోకస్ చేస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టైంలో ఓకే, ఈ రాజుల గ్రంథంలో ఎక్కడున్నారు? ఈ రాజులు ఇదిగో 2వ రాజుల్లో ఈ రాజులు ఉన్నారు. కాబట్టి ఈ రాజుల టైంలో ఈ గ్రంథాలు అక్కడికి వెళ్ళిపోతాయి. అది నా ప్రయత్నం అంత. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మన ఈ గ్రంథాలు ఎక్కడ పోయి మనం ఫిక్స్ చేయవచ్చు, ఈ గ్రంథాలు అనేటువంటివి, ప్రవక్తల గ్రంథాలు ఎక్కడ మనం ఫిక్స్ చేయవచ్చు అనేటువంటివి. ఓకే రైట్. ఇంకా ఇక్కడ ఇంకొంతమంది, ఒక నిమిషం, ఇక్కడ చూడండి. ఈ జకర్యా ఉన్నాడా? ఈయన రాయన ప్రవక్త. వీళ్ళ టైంలోనే యోనా, ఆమోషు, హోషేయ, ముగ్గురు ప్రవక్తలు ఉన్నారు. ఓకే, యోనా, ఆమోసు, హోషేయ అనేటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురి టైంలోనే ఉన్నారు వాళ్ళు. వాటికి కొద్దిగా రెఫరెన్స్లు చూస్తే 2వ రాజులు 14:23 చదవండి ఎవరైనా. 2వ రాజులు 14:23. 15:8 నుండి 15వ అధ్యాయము 8 నుండి. 2వ రాజులయ్యా. యోధా రాజైనా ఓకే. ఓకే, 15:8 నుండి 12 చూడండి ఒకసారి. ఎక్కడ ఉన్నా యోనా దొరుకుతాడేమో. ఓకే,
ఓకే. ఏముంది 14? ఏం చదువయ్యా? 14:25. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే రైట్ రైట్. యోనా అక్కడ 14:25, 14:25లో. ఓకే ఒక్క నిమిషం. హోషేయ 17:1-6 చూడండి. 17:1-6. ఓకే హోషేయ 9 ఏండ్ల? 9 ఏండ్లు. ఓకే ఓకే రైట్. 9 ఇక్కడ ఇందాక బై మిస్టేక్ వేరే నెంబర్ వేసాము, అది 9 రాసుకోనండి. హోషేయ 9. 18:9-10 చూడండి. 18:9-10. ఓకే 3 సంవత్సరాలు పూర్తయిందట. ముట్టడి వేసి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పట్టుకొని పోయారు. హోషేయ యొక్క 9వ ఏట్ల. ఆయన ఎన్నో ఏట్ల ముట్టడి వేశారు? 6వ ఏట. ఆయన 4వ సంవత్సరం అని. ఓకే ఓకే రైట్. చూడండి 3 సంవత్సరాలు ముట్టడి వేసిన తర్వాత 722లో ఇది జరిగిందండి. అష్షూరీయులు 722లో సల్మనేజర్ అని చెప్పారు చూడండి అక్కడ. సల్మనేజర్. ఓకే 722లో హోషేయ, ఈ హోషేయ ఉన్న టైంలోనే హోషేయ ప్రవక్త కూడా ఉన్నాడు. ఈ ప్రవక్తలు రచించిన ప్రవక్తలు, ఇది గుర్తుపెట్టుకోవాలి మళ్ళా మనం. ఓకే యోనా, ఆమోసు, హోషేయ. ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథంలోకి రండి, హోషేయ గ్రంథంలోకి రండి. ఆమోసు, హోషేయ. యోధారాజు అయిన ఉజ్జియా దినములు ఆమోసు చదువుతున్నాను నేను. ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలో భూకంపం కలుగుటకు 2 సంవత్సరాల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశువుల కాపరులో ఆమోసును కలిగిన దర్శన వివరము. ఎవరిని గూర్చి అంటున్నాడు? ఇశ్రాయేలీలను గూర్చి అని ఉంది కదా అక్కడ. ఇశ్రాయేలీలను గూర్చి చూడండి. ఈ యరొబాము అనేటువంటి ఉన్నాడు. ఈ యరొబాము టైంలోనే ఆమోసు ప్రవక్తగా ఉన్నాడు. ఓకే ఆమోసు యోధావాడు. అయితే దేవుని వాక్కులు ఎవరికి ప్రవచించమంటున్నాడు? ఇశ్రాయేలీల గురించి ప్రవచించు అంటున్నాడు. అది యోధా ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలో భూకంపం కలుగుటకు 2 సంవత్సరాల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశువుల కాపరులు ఆమోసుకు కలబడిన దర్శనము. ఓకే రైట్. ఓకే ఆమోసు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలను గురించి ప్రవచిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. హోషేయలోకి రండి దయచేసి. హోషేయ ఒక నిమిషం కొద్దిగా. హోషేయ ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధారాజుల దినములలో, యెహోయాషు కుమారుడైన యరొబామును ఇశ్రాయేలు రాజు దినములలోను, బెయిరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చూడండి ఇప్పుడు ఆ 4 రాజులు ఉన్నారా? ఈ 4 రాజుల టైంలో వీళ్ళందరూ పరిపాలన చేస్తున్నారా? నార్త్లో వీళ్ళేమో సౌత్లో, వీళ్ళేమో నార్త్లో. యరొబాము టైంలో హోషేయకు, యరొబాము టైంలో హోషేయకు దేవుని వాక్యం. ఇక్కడ ఎందుకు నేను టాలీ చేస్తున్నానంటే మీరు చదివినప్పుడు ఓకే ఈ రాజులు
ఎక్కడ ఉన్నాడు యెరోబాము, ఎక్కడ ఉన్నాడు యెరోబాము ఎవరు, ఇక్కడ ఒక యెరోబాము అన్నాడు, ఫస్ట్లో ఒక యెరోబాము అన్నాడు. అదంతా మీరు డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. ఓకే, ఈ హోషే ఎవరు, ఈ హోషే ఏమో రాజు, ఈ హోషే ఏమో ప్రవక్త. ఓకే, ఇది కూడా డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి, ఓకే ఈ ఆమోసు, యోనా, హోషేయ వీళ్ళు ఎవరెవరి టైంలో ప్రవేశిస్తున్నారు. యెరోబాము అంటున్నాడు, యెరోబాము టైంలో అదే టైంలో సౌత్లో ఎవరున్నారు, వీళ్ళు ఉన్నారు, హిజ్కియా ఉన్నాడు. ఓకే, ఆ టైంలోనే హిజ్కియా టైంలో యెషయా ఉన్నాడు, మేకా ఉన్నాడు. యెషయా మేకాలేమో హిజ్కియా వాళ్ళు మంచి పరిపాలన చేస్తున్న ఆ టైంలో వాళ్ళు ప్రవేశిస్తే, ఇక్కడేమో నార్త్లో హోషేయ వీళ్ళు ప్రవేశిస్తున్నారు. వీళ్ళు ఎందుకు ఎట్లా ప్రవేశిస్తున్నారు అంటే, ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణము, ఇక్కడ పరిస్థితులు ఏంటి, వీళ్ళకి ఏం రాబోతుందని ప్రవక్తలు ప్రవేశిస్తున్నారు అని చెప్పేసేసి అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చదవాలి. అది అందుకు నేను ఇంతగా మీకు ఇట్లా ఎందుకు రాజుల టైంలో ఏ ప్రవక్తలు అన్నారు, ఈ గ్రంథం వెళ్ళిపోయి ఎక్కడ సెట్ అవుద్ది అనేటువంటిది నేను ఆ ప్రయత్నం చేసేది. ఎందుకంటే ఆ గ్రంథాలు ఎక్కడ సెట్ అవుతాయి, ఎక్కడ వెళ్ళిపోయి కూర్చుంటాయి ఆ గ్రంథాలు. ఓకే, ఒక రకంగా అదంతా మీకు అర్థం కావటానికి, ఓకే మీకు అర్థం కావటానికి చెప్పాలంటే లైన్లుగా ఇయర్స్ బై ఇయర్స్. ఓకే, ఉదాహరణకు చెప్తున్నాను, నేను 1920లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఏడా ఎవరు లేరు. 100 అంటే 95 లేరు. 1950లో ఎవరైనా ఉన్నారా? 50 కూడా ఎవరు లేరు. 60 పెద్దవాళ్ళు ఉండి ఉంటారు. జోసెఫ్ గారు మీరు 60యా? 54. ఓకే, 50-60 మధ్యలో లైన్ ఎక్కడ వేసామనుకోండి, 50-60 మధ్యలో లైన్లో ఆయన కూర్చుంటారు. 50-60 మధ్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా? 50-60 1950-60 మధ్యలో పుట్టిన వాళ్ళు, 50-60 మధ్యలో. 60 జార్జ్ గారు మీరు కూడా 50-60 మధ్యలోనా? 53. ఓకే, 54. వీళ్ళిద్దరు వరుస వేసాం అనుకోండి, వీళ్ళు ఫస్ట్ వరుసలో వస్తారు. 50-60 లైన్లో వీళ్ళు ఉంటారు. 60-70 ఎవరైనా ఉన్నారా? 60-70 మధ్యలో పుట్టిన వాళ్ళు 60-70 1960-70 ఎవరు? మీరు 60-70 మధ్యలో మీరు రెండో లైన్లో. 70-80 మధ్యలో, 70-80 నేనున్నాను. 70-80 మధ్యలో వీళ్ళంతా నెక్స్ట్. ఓకే, వీళ్ళంతా ఒక లైన్లోకి వస్తారు. ఓకే, ఆ తర్వాత 80-90 మధ్యలో ఎవరు ఉంటారు? వీళ్ళని లైన్లుగా అక్కడ పెట్టామనుకోండి, ఈ లైన్లుగా అట్లా ఈ టైంలో పెట్టినప్పుడు ఈ ప్రవక్తలు ఉన్నారు చూడండి, ఈ ప్రవక్తలు వీళ్ళు రాజుల లైన్లోనే ప్రవక్తలు కూర్చుంటారు. అది ఇక్కడ పాయింట్. మీకు అర్థమైందా? ఆ రాజులు ఏ సంవత్సరాలలో ఉన్నారో ప్రవక్తలు కూడా వాళ్ళ కుర్చీలు కూడా అక్కడే వేస్తారు. అంటే ప్రవక్తల యొక్క ప్రవచనాలు కూడా అదే టైంలో జరిగినాయి. వారు పరిపాలన చేసిన ఆ టైంలోనే ప్రవక్తల యొక్క ప్రవచనాలకి దేవుడు ప్రవచనాలను ఇచ్చాడు. అది ఇక్కడ నా ప్రయత్నం, మీకు అర్థం కావడానికి నేను చేసే ప్రయత్నం అది. అంటే రాజులు ఈ టైంలో ఈ ప్రవక్తలు ఇటు రీతిగా ఈ దేశంలో వీళ్ళు చూస్తేనేమో నార్త్లో, అంటే ఈ రాజుల టైంలో అంటే వీళ్ళు వెళ్ళిపోయి నార్త్లోకి వెళ్తారు. ఓకే, వీళ్ళు వెళ్ళిపోయి సౌత్లో ఉంటారు. అట్లా నార్త్లో ఎవరు, సౌత్లో ఎవరు అనేటువంటిది నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను. ఈయన నార్త్ అని బైబిల్ పండితులు, అయినా వచ్చే వారికి దాని గురించి చెప్తాను. ఈయనేమో ఓబద్య అనేటువంటి ఎదోము గురించి ప్రవచనం చేస్తుంటాడు. ఓకే, ఇప్పుడు ఎన్ని వచ్చాయి రచించిన ప్రవక్తలు? 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చాయి. ఎన్ని రావాలా? మొత్తం 16గా, ఇంకా 9 రావాలి కదా. ఓకే, వస్తాయి. ఇంకా కింద ఉన్నారులే. ఓకే, రైట్. నెక్స్ట్ మనష్షే. నెక్స్ట్ వచ్చేటువంటి రాజు మనష్షే. ఇంకెక్కడితో ఏమవుద్దంటే నార్త్ క్లోజ్ అయిపోద్దండి. ఎందుకంటే 722లో ఈ హోషేయ టైంలో, హోషేయ రాజుగా ఉన్న టైంలో అష్షూరులు వచ్చి, సల్మనేజర్ అనేటువంటి ఆయన, ఓకే అష్షూరులు వచ్చి నార్త్ మొత్తాన్ని బందీలుగా తీసుకుపోతారు. చెరగొని తీసుకొని పోయారు. ఇంక నార్త్ లేదు, ఇజ్రాయెల్ లేదు. ఇంక ఇప్పటి నుంచి కొనసాగేది అంతా ఇంకెవరు? ఓన్లీ ఇంకా సౌతే. 722 తర్వాత ఉండేది సౌతే. ఇంకొచ్చే ప్రవక్తలు మొత్తం ఎవరికి?
ఇంకా సౌతే ఉంటే ప్రవక్తలందరూ ఎవరికి వస్తారు? మిగిలిన ప్రవక్తలంతా సౌత్కే. అది గుర్తుంచుకోవాలి. నార్త్కి వచ్చిన ప్రవక్తలు ఎంతమంది వచ్చారు? వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. హోషేయ, యోవేలు, హోషేయ, ఆమోసు, యోనా, ఇలా అంతా. యోవేలు కూడా నార్త్ ఆయనకు కొంతమంది భయపడుతూ, ఈయనేమో బయట ఆయనకు ఓబద్య ఎదోమీయులకు ప్రవచించాడు. కాబట్టి నార్త్ అయిపోయారు ప్రవక్తలు. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా సౌత్కి వచ్చే ప్రవక్తలు. నెక్స్ట్ మనషే. చెరపవచ్చండి అది? ఓకే, కొద్దిగా బ్రేక్ తీసుకుంటారా? ఇదంతా ఈరోజు అంతా కొద్దిగా బోరుగా ఉంటుంది, కానీ ఎందుకంటే ఇది అవసరం. ఎందుకంటే ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం బైబిల్ అధ్యయనం అనేటువంటిది ఒక అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇవంతా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఓకే, ఆహా ఈ టైంలో ఉన్నారా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. ఈ జకర్యా ఈ జకర్యా ఇందాక ఆయన చూడండి, రెఫరెన్స్ చూడండి, ఈ రెఫరెన్స్ చూడండి, 26:5 చూడండి. 2వ దినవృత్తాంతాలు 26:5. జకర్యా గ్రంథం రాసిన కాదు అయ్యా, జకర్యా గ్రంథం రాసిన ఆయన కాదు. గ్రంథం రాసిన వాళ్ళకి నేను అండర్లైన్ చేస్తున్నాను, రెడ్ మార్కులు. వీళ్ళంతా గ్రంథం రాసిన వాళ్ళు. ఈ గ్రంథం రాయని వాళ్ళంతా వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరూ గ్రంథాలు ఏమి రాయని వాళ్ళు. ఓకే, 2వ దినవృత్తాంతాలు 26:5. ఈ రెఫరెన్స్ చూసి వెళ్దాం బ్రేక్. 2వ దినవృత్తాంతాలు 26:5. అయ్యా సౌత్ అయ్యా ఆయన. ఓకే, ఉజ్జియా గురించి కదా ఇక్కడ మాట్లాడేది. సౌత్, వీళ్ళ ముగ్గురు సౌత్కే. ఓకే, వీళ్ళ ముగ్గురు నార్త్. ఓకే, రైట్. ఉజ్జియా గురించి మాట్లాడుతూ ఆ ఉజ్జియా టైంలో ఆయన ఈ జకర్యా మాటల్లో లక్ష్యం ఉంచాడనే మాటలు చెప్తా ఉన్నాను. ఓకే, రైట్. చిన్న ప్రేయర్ చేసి ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. ప్రభా మీకు వందనాలు. మీ వాక్యము మేము అర్థం చేసుకోవటము, దాన్ని స్టడీ చేయటము, మీరు అంతా అర్థవంతంగా ఇచ్చిన మీ వాక్యము మేము దాని మీద ఎంతో జాగ్రత్తగా స్టడీ చేయటం అవసరం ఉన్నది నాయన. ప్రభువా, ఈ లోకములో కొన్నింటి మీద ఎంతో పరిశీలన చేస్తూ ఉంటారు. మరి మీ వాక్యము మీద మేము ఎంత పరిశీలన చేసి ఎంతో జాగ్రత్తగా అర్థం చేసుకొని అర్థమైనటువంటి దాన్ని ఎంతో అర్థవంతంగా బోధించే కృప మా అందరికి ఇవ్వమని, తోడుగుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే.